మోంథా తుఫాన్ వల్ల రాష్ట్రానికి 5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగానికి 829 కోట్లు, ఆర్ఎండ్బీకి 2,079 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. తుఫాను వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్న ఆయన 120 పశువులు మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు. మోంథా తుఫాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని, అందుకే నష్టం తగ్గిందన్నారు. ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరు. ముందస్తు చర్యల వల్ల నష్టాన్ని తగ్గించవచ్చని చంద్రబాబు తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మోంథా తుఫాన్తో కలిగే నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ మెసేజ్లు పంపామన్నారు. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. 46,000 హెక్టార్లలో వరి, 14,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం బాగా పనిచేశారని అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. నెల్లూరు జిల్లా కావలిలో ముంపుకు గురైన ప్రాంతాలను మంత్రి ఎండీ ఫరూక్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. టిడ్కో ఇళ్ల వద్ద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 3 రోజులుగా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలందరికీ నిత్యావసరాలు, తాగునీరు అందేలా చూశామన్నారు. మున్సిపల్ మంత్రి నారాయణను తీసుకొచ్చి ముంపు ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మోంథా తుఫాను పునరావాస కేంద్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి బాధితులను పరామర్శించారు. గత 3 రోజుల నుంచి తెనాలిలో ఏర్పాటు చేసిన 8 పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న 649 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, 3,000 ఆర్థిక సాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. జిల్లాలో 9,451 మందికి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలియజేశారు. మన్యం జిల్లా పార్వతీపురంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలని అధికారులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. దాదాపు 1,591 ఎకరాల వరి పంట, 161 ఎకరాల పత్తి పంట నాశనమైనట్లు అధికారులు అంచనా వేశారు. దీని పూర్తి వివరాలు సేకరించి నివేదిక అందించాలని మంత్రి సూచించారు. మరోవైపు మెంటాడలో నీట మునిగిన కస్తూరిబా కళాశాలను మంత్రి సంధ్యారాణి కూటమి నేతలతో కలిసి సందర్శించారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో వరద బాధితులను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెంకట్రాజు పరామర్శించారు. దేవరపల్లిలో యాదవోలు వరద ఉధృతిని పరిశీలించారు. పెద్దాపురం, వాదాలకుంటలో వరద బాధితులకు భరోసా కల్పించారు. త్వరలోనే బాధితులకు ప్రభుత్వ పరంగా పక్కా గృహాలు అందిస్తామని ఎమ్మెల్యే వెంకట్రాజు హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో అక్రమంగా మట్టి తరలించడం వల్లే నల్లమడ వాగు కోతకు గురైందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. నల్లమడ కాలువ గట్టుపై మట్టిని తరలించడంతోనే ఇప్పుడు కాలువ గట్టు బలహీనపడి గండ్లు పడుతున్నాయన్నారు. జిల్లాలో 3 వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్న నల్లమడ వాగును అధికారులతో కలిసి ఎమ్మెల్యే నరేంద్రవర్మ పరిశీలించారు. నల్లవాగుకు వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో వరి పంటకు వాటిల్లిన నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం బాండ్రం గ్రామంలో నేలకొరిగిన వరి చేలను కలెక్టర్ చదలవాడ నాగరాణి, జనసేన ఇన్ఛార్జి జుత్తుగా నాగరాజు అధికారులతో కలిసి రఘురామ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో డ్రైనేజీ సమస్యతో 50 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు రఘురామ దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గంలో 80% ఆక్రమణలు తొలగించామని, మిగిలిన 20% ఆక్రమణలను 2 నెలల్లో తొలగిస్తామని, కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వైద్యపరంగా కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి సమయానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వేగవంతంగా అందజేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి సంబంధించి 20వ విడతలో 31 మందికి 15,55,000 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. చెక్కులు అందుకున్న వారందరి తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రఘురామ తెలిపారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. ఉంగుటూరు ఖమ్మంపాడు మధ్య నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులను భరోసా కల్పించారు. అధికారులు ఇప్పటికే తుఫాను ప్రభావం ఉన్న గ్రామాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. భగవద్గీతను కించపరిచిన టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్ రాజు వెంటనే క్షమాపణ చెప్పాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లి భగవద్గీతను బహుమానంగా ఇస్తున్నారని, అలాంటిది ఎంఎస్ రాజు కించపరిచేలా వ్యాఖ్యానించడం ఏమిటని భానుప్రకాష్ ప్రశ్నించారు. వెంటనే ఆయన తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ను శ్రీశైలం నూతన పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీశైలంలో భక్తులకు టీటీడీ తరపున వసతి గదులను నిర్మించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా చైర్మన్ రమేష్ నాయుడు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు శ్రీశైలం దేవస్థానం స్వామి అమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను అందించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. శ్రీశైలంలో గదులు నిర్మించే అంశంపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సానుకూలంగా స్పందించారు. మోంతా తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పర్యటనను ఆయన వాయిదా వేశారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలో మోంతా తుఫాన్ ప్రభావంతో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి కేంద్ర సహకారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం పర్యటించారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి పరిశీలించారు. 10 ట్రిప్పుల ధాన్యం కొట్టుకుపోయిందని తమ గోడు వెళ్లబోసుకున్న మహిళా రైతు తారవ్వను మంత్రి ఓదార్చారు. తక్షణ సహాయం కింద మహిళకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. తుఫాన్ ఎఫెక్ట్ నివారణ కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని క్యాంపు ఆఫీసులో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మోంతా తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్లను ఆర్ఎండ్బీ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు అధికారులంతా అండగా నిలవాలన్నారు. అకాల ఆపద సమయాన్ని ఎదుర్కొనేందుకు అధికారులతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగితే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ 1న చలో హైదరాబాద్ తలపెట్టిన దళితుల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని మందకృష్ణ కోరారు. తెలంగాణలో రౌడీ షీటర్ ఎన్కౌంటర్లో చనిపోతే మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసిందని, అదే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి విషయంలో ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. పోలీస్ స్మారక వారోత్సవాల్లో భాగంగా సౌత్ వెస్ట్ జోన్ పోలీస్, డెక్కన్ బ్లాస్టర్స్ సహకారంతో మెహదీపట్నం రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించింది. ఈ మెగా జాబ్ మేళాకు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ జి చంద్రమోహన్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఫార్మసీ, టెక్నికల్, అకౌంట్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ వంటి విభాగాల్లో 60కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళలో 1000 మందికి పైగా నిరుద్యోగ యువత పాల్గొనగా 500 మందికి తక్షణ ఆఫర్ లెటర్స్ జారీ అయ్యాయి. ఈ జాబ్ మేళా పోలీస్ విభాగం సమాజ సంక్షేమంపై చూపుతున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసులు ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. 303, 404 రైఫిల్స్, కార్బైన్, ఎల్ఎంజీ, మిషన్ గన్లను చూస్తూ విద్యార్థులు ఆనందంలో మునిగి తేలారు. అధికారులు ఆయుధాల పనితీరును విద్యార్థులకు వివరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహించిన కార్యక్రమాన్ని పోలీసులు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. అంతేకాకుండా మహిళలు, బాలికల రక్షణకు షీ టీం విధుల గురించి, వేలిముద్రల ప్రాధాన్యత గురించి వివరించారు. వేలిముద్రల ఆధారంగా నేరస్తులను పట్టుకునే విధానంపై అవగాహన కల్పించారు. పోలీస్ డాగ్ స్క్వాడ్ పనితీరు, బాంబు స్క్వాడ్ బృందాల పనితీరును విద్యార్థులకు వివరించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ ఇవాళ కూకట్పల్లి జైంటులో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ మైన్ గేట్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ దయనీయంగా ఉందని, 8,300 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను ఆపడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే విడుదల చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ ముందు ధర్నా చేశారు. 2,700 కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయని సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి పేద ప్రజల ఆరోగ్యం కాపాడాలన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండా వాసులు భారీ వర్షాల నేపథ్యంలో తమకు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని రహదారిపై ధర్నాకు దిగారు. గతేడాది భారీ వర్షాలతో సర్వస్వం కోల్పోయామని స్వయంగా సీఎం వచ్చి హామీలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండాలో ఇంతవరకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇప్పుడేం జరుగుతుందోనని తెల్లవార్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేసే స్థానిక ఎమ్మెల్యే తండాపై దృష్టి సారించి సరైన వసతులు కల్పించాలని తండా వాసులు డిమాండ్ చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళన చేపట్టారు. జడపల్లి తండా, కంచుబోడు తండా రైతులు జలాశయంపై ధర్నా నిర్వహించారు. ఒక్కసారిగా గేట్లు ఎత్తి నీటిని వదలడంతో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాలు ముంపుతో పాటు భూమి కూడా కోతకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 5 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలతో పంట పొలాలపై వరద ప్రభావం పడుతుందన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేర్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. అయ్యప్పమాల ధరించిన 6వ తరగతి విద్యార్థిని యాజమాన్యం స్కూల్లోకి అనుమతించలేదు. దీంతో స్కూల్ ఎదుటే విద్యార్థి పడిగాపులు కాయాల్సి వచ్చింది. వారం రోజులుగా ఇలానే ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు అయ్యప్ప భక్తులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. దీంతో దిగివచ్చిన స్కూల్ యాజమాన్యం విద్యార్థికి క్షమాపణలు చెప్పి అయ్యప్ప దీక్షలో యూనిఫామ్ అవసరం లేదని తెలిపారు. కర్నూలు జిల్లా కడివేలలో ఉల్లి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక దాదాపు 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. అంతేగాక ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మార్కెట్లో ఉల్లిని విక్రయించిన రైతులకు వారి ఖాతాలో డబ్బులు వేయాలన్నారు. లేని పక్షంలో రబీ పంటలు వేయడానికి అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. వైద్యం కోసం వచ్చిన రోగిని మృతి చెందాడనే అనుమానంతో మార్చురీలో పెట్టిన అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రవి కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతూ 3 రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. రోగికి తోడుగా ఎవరూ లేకపోవడంతో, అతని వద్ద ఆధార్ కార్డు లేకపోవడంతో వైద్యం చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించింది. దాంతో ఆసుపత్రి ఆవరణలో 3 రోజులుగా పడిగాపులు గాసిన రవి నీరసించిపోయాడు. రోగి మృతి చెందాడనే అనుమానంతో వైద్య సిబ్బంది అతన్ని మార్చురీలో పెట్టారు. మరుసటి రోజు రోగి బతికే ఉన్నాడని గుర్తించిన స్వీపర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని రోగికి వైద్యం చేయించారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానంది సిర్వేళ్ల సరిహద్దుల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు ప్రమాదకరంగా వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. వాగు ఉధృతిని లెక్క చేయకుండా కొందరు ప్రజలు వజ్రాల కోసం తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని గోదావరి తీరంలో నవంబర్ 9న గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు గోదావరి మహాహారతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శి దామోదర రామ్ సుధాకర్ రావు అన్నారు. ధర్మపురిలోని గోదావరి తీరంలో స్థానిక బీజేపీ గోదావరి హారతి కమిటీ సభ్యులతో కలిసి గోదావరి మహాహారతి పోస్టర్ను ఆవిష్కరించారు. గోదావరి నది పవిత్రతపై ప్రజల్లో చైతన్యం కలిగించాలనే సంకల్పంతో 2012 నుంచి గోదావరి మహాహారతి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్యే మురళీమోహన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. డ్రమ్స్ శివమణి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న శివమణి వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. అఖండ 2 చిత్ర సంగీతం అద్భుతంగా వచ్చిందని, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిందని ఈ సందర్భంగా శివమణి తెలిపారు.
పులిచెందుల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 4,90,000 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్కు మున్నేరు, కీసర, వైరా, కటలేరు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తోంది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్కు సుమారు 4,80,000 క్యూసెక్కుల పులిచెంతల నుంచి చేరుకునే అవకాశం ఉంది. ఇక బ్యారేజ్ దిగువ భాగాన ఉన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలోని నదీతీర మండలాలు, గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత కొద్ది రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు రంగనాయక స్వామి ఆలయ గుండంలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. మరోవైపు గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని వరి ధాన్యం కొట్టుకుపోయింది. 10 ట్రిప్పుల వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో ఓ మహిళా రైతు కలెక్టర్ కాళ్లపై పడి కన్నీరు పెట్టుకుంది. తమను ఆదుకోవాలంటూ వేడుకుంది. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చెప్పారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని లంక గ్రామాలలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే ఆనందబాబు పరిశీలించారు. వేమూరు నియోజకవర్గంలో అత్యధికంగా వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు చెప్పారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, అధికారులు పంట నష్టం అంచనాలు తయారు చేయగానే ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తుఫాన్ దాటికి ఓ పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులు వరదల్లో చిక్కుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామానికి చెందిన యువతికి అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్ఎన్పి తాండాకు చెందిన యువకుడితో ఇవాళ గుంతకలలో వివాహం జరగాల్సి ఉంది. అయితే వరద నీరు చుట్టుముట్టడంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వివాహ వేడుకకు వెళ్లలేక పెళ్లి కూతురు బంధువులు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. చాలా సమయం తర్వాత ట్రాక్టర్ సాయంతో పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులు గుంతకల్లుకు బయలుదేరి వెళ్లారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో మెదక్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికంది దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే చండూరుకు చెందిన రైతు మహేశ్వరరెడ్డి 15 ఎకరాల్లో వరి పంటను వేశాడు. ఇప్పుడు వరి కోతలు పూర్తి కావడంతో ధాన్యం ఆరబెట్టగా వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. దీంతో ధాన్యానికి మొలకలు రాకుండా ఉండేందుకు 2 క్వింటాల ఉప్పును ధాన్యంపై చల్లాడు. ఇలా చల్లితే ధాన్యానికి మొలకలు రావని రైతు మహేశ్వరరెడ్డి చెబుతున్నాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్లో సుమారు 5,513 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, కంభం, అర్ధవీడు మండలాల్లో తుఫాను కారణంగా 49 గ్రామాల్లో 7,119 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. మరోవైపు మిరప పంటకు తెగులు వ్యాపించాయని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని మోత్కలపల్లిలో వాకుదాటుతూ భార్యాభర్తలు గల్లంతయ్యారు. ప్రణయ్, కల్పన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి నుంచి అక్కన్నపేటకు బయలుదేరారు. భారీగా కురుస్తున్న వర్షాలకు మోత్కలపల్లి వాగు పొంగిపొర్లుతుంది. ఈ క్రమంలో వాగును దాటుతుండగా ఇద్దరు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మోంతా తుఫాన్ ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం రీజియన్ 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. క్వారీలో చేరిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు. వరుస వర్షాల నేపథ్యంలో కల్లు గీసే తాటి గెలలను కాపాడుకోవడానికి గీత కార్మికులు వినూత్న ఆలోచన చేశారు. క్రేన్ సాయంతో కల్లు గీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగిలోని లగోని పాండు బుచ్చయ్య అనే గీత కార్మికులు 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాటి చెట్టు ఎక్కలేకపోయారు. దీంతో తాటి గెలలు ఎండిపోయే ప్రమాదం ఉండడంతో వినూత్న ఆలోచన చేశారు. క్రేన్ సాయంతో నేరుగా చెట్టుపైకి వెళ్లి కల్లు తీశారు. తాటి గెలలను కాపాడుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా చకినాలపల్లిలో ఓ రైతు పొలంలో భారీగా నీటి బుగ్గలు వెలుగు చూశాయి. ఎలాంటి బోరుబావి లేకుండా మిట్ట పొలంలో కూడా పలు చోట్ల భూమి పొరల్లో నుంచి నీరు ఉబికి వస్తుంది. ఇది చూసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ మంత్రి లోకేష్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లోకేష్ ఫోటో ఉపయోగించి 54 లక్షలు దోచేశారు. 3 నిందితులు సోషల్ మీడియా వేదికగా సురేంద్ర టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ పేరుతో మోసాలకు దిగారు. ప్రభుత్వం నుంచి మెడికల్ సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు 9 మంది నుంచి మొత్తం 54 లక్షలు కాజేశారు. 10 లక్షల రూపాయలకు విత్డ్రా అనుమతి వచ్చిందని ట్యాక్స్ పేరుతో వీరి నుంచి డబ్బు దోచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రాజేష్, సాయి శ్రీనాథ్, సుమంతులను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఎలక్ట్రికల్ ఈగా పనిచేస్తున్న ఊడెపు రామారావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్ మేడిపల్లిలో ఓ కాంట్రాక్టర్ నుంచి 1,90,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొండపైన ప్రసాదాల తయారీ మిషన్ల ఏఎంసీకి సంబంధిత కాంట్రాక్టర్కు 10 లక్షల బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లు క్లియరెన్స్ కోసం సంతకం పెట్టాలని ఎలక్ట్రికల్ ఈ రామారావును సంప్రదించాడు. ఈ బిల్లులు రావాలంటే 20% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా లంచం తీసుకుంటున్న ఈ రామారావును అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. బాపట్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వివి రమణారావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ కర్రి వీరయ్య నుంచి 1,25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సిద్దిపేట జిల్లా రుద్రారంలో గన్ చూపించి ఆర్ఎంపీ డాక్టర్ను భయభ్రాంతులకు గురి చేసిన ఆగంతుకులను పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఆగంతుకులు టీమ్గా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. 3 రోజుల క్రితం రుద్రారం గ్రామంలో ముసుగు ధరించి వచ్చిన దుండగులు ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీ నర్సయ్యను బెదిరించారు. వారు కేకలు విని స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి 4 ఆగంతుకులను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా హిందూపురం రూరల్ మండల పరిధిలో బైక్ దొంగలు రెచ్చిపోయారు. ఇళ్ల ముందు పార్క్ చేసిన మోటార్ బైక్ల టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న 3 యువకులను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. తూముకుంట చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేసిన పోలీసులకు రఫీక్ అనే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. 3 యువకులను అరెస్ట్ చేసి వారి నుంచి 10 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో కిడ్నాప్ కలకలం రేపింది. బుధవారం సాయంత్రం డీడీ కాలనీకి చెందిన మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇంటి ఆవరణలో ఫోన్ మాట్లాడుతుండగా అతన్ని కారులో వెంబడిస్తూ వచ్చిన దుండగులు శ్యామ్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యే. ఆస్తి వివాదంలోనే తన భర్తను కిడ్నాప్ చేసి ఉంటారని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆర్జేడీపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్, తేజస్వి యాదవ్ అవినీతి మహారాజులుగా అన్న ప్రధాని ఆ పార్టీలు ఎక్కడుంటే అక్కడ అవినీతి రాజ్యం వస్తుందన్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ పాలనకు కట్ట, క్రోర్త, కటూట, కుషాసన్, కరప్షన్ అనే 5 పదాలతో నిర్వచనం చెప్పారు. ముజఫర్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. నాటు తుపాకీ, క్రూరత్వం, దురుద్దేశం, సుపరిపాలన చేయలేకపోవడం, అవినీతి ఈ 5 ఆ పార్టీల పాలనా విధానాలన్నారు. ఆయుధం ఉన్న చోట క్రూరత్వం ఉంటుందని, ఆటవిక రాజ్యం వస్తుందన్నారు. వారి హయాంలో బీహార్లో 35 నుంచి 40,000 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని మోదీ ఆరోపించారు. శాంతియుత అణుశక్తికే భారత్ మద్దతని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఐక్యరాజ్య సమితిలో స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధిగా పురంధేశ్వరి ప్రసంగించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA నివేదికపై జరిగిన చర్చలో ఆమె భారత్ తరపున జాతీయ ప్రకటన చేశారు. అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం సురక్షితంగా, భద్రంగా వినియోగించడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. శాంతియుత అణుశక్తి వినియోగంలో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తామన్నారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. రోడ్లు బాగలేకుంటే తననే అందరూ నిందిస్తారని, మొత్తం వ్యవస్థ చేసిన తప్పులకు తానొక్కడనే ఎందుకు తిట్లు తినాలని గడ్కరీ చలోక్తులు విసిరారు. అందుకే రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నానని, అప్పుడే అవినీతికి పాల్పడే వారికి నేరుగా ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై QR కోడ్ స్కానర్లను ఏర్పాటు చేయాలని గడ్కరీ ప్రతిపాదించారు. ప్రజలు ఆ QR కోడ్ స్కాన్ చేసి ఆ రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలు పొందగలరన్నారు. అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియన్స్ కు భారీ నష్టం జరగనుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ ఆథరైజేషన్ ను రద్దు చేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో వర్క్ పర్మిట్ రెన్యువల్ కు అప్లికేషన్ పెండింగ్ లో ఉన్న 540 రోజులు వర్క్ చేసే వీలుండేది. ఇప్పుడు గడువు ముగిసేలోగా రెన్యువల్ కాకపోతే మైగ్రెంట్స్ వర్క్ పర్మిట్ ఆథరైజేషన్ ను కోల్పోతారు. గ్రీన్ హోల్డర్స్, స్పాజెస్, H4, H1B వీసా, స్టీమ్ వర్క్ ఎక్స్టెన్షన్ పై ఉన్న విద్యార్థులు, ఇండియన్ మైగ్రెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కొరియాలోని బూసాన్లో ట్రంప్, జిన్పింగ్ మధ్య జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత భేటీ అయిన ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైనాకు 10%
ఫెంటనీల్ టారిఫ్ల నుంచి ట్రంప్ ఊరట కల్పిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్లు 57% నుంచి 47%కి దిగిరానున్నాయని తెలిపారు. అటు అరుదైన ఖనిజాలకు సంబంధించిన ఒప్పందం మరో ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయన్నారు. ఇక ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, చైనా కలిసి పనిచేయాలని ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది.